హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మన రెసిపీ వచ్చి పులిహోర. ఈ చింతపండుతో పులిహోర అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అచ్చం గుళ్ళో పెట్టే రుచితో మన ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కొత్తవారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ముందుగా ఒక బాండి తీసుకోండి, అందులో ఆయిల్ వేసుకోండి. మినపగుళ్ళు, పచ్చెనపప్పు, అలాగే వేరుశెనగ గుళ్ళు, దీంట్లోనే కొద్దిగా ఆవాలు, జీలకర్ర వేసేసుకుని కొద్దిగా వేగనివ్వండి. ఇవన్నీ తాలింపులు బాగా వేగాక కొద్దిగా వేగాక మనం పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకోవాలి. ఇందులోనే పచ్చిమిర్చిని, ఎండుమిర్చిని వేసేసుకోండి. అలాగే పులిహోర అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మనం వచ్చు గుళ్ళు ప్రసాదం ఏ రుచితో ఉంటుందో అలాగే ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి. ఇలా పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసేసుకున్నాక ఇందులోనే ఫ్రెష్ కరివేపాకు తీసుకోండి. కరివేపాకుని కూడా వేసేసుకోండి. ఇది బాగా వేగనివ్వాలి. వేగనిచ్చాక నేను ముందుగానే చింతపండు అనేది నానబెట్టేసుకుని గుజ్జు తీసేసుకున్నాను. ఇందులోనే పసుపుని యాడ్ చేసుకోండి. ఇప్పుడు చింతపండు రసాన్ని వేసేసుకోండి. చింతపండు రసాన్ని వేసేసుకున్నాక టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఇలా ఉప్పు వేసేసుకుని దీన్ని బాగా దగ్గరగా ఉడకనివ్వాలి. ఆయిల్ అంతా పైన తేలుతూ ఉన్నట్టుండి బాగా దగ్గరగా ఉడకనివ్వాలి. అలా తేలినట్టయితే ఆయిల్ అప్పుడు మనం గుజ్జు అనేది ప్రిపేర్ అయిపోయినట్టు. నేను ముందుగానే రైస్ని ఉడికించి తీసుకున్నాను. రైస్ని ఉడికించి తీసుకుని ఫ్రెష్ కరివేపాకు కొద్దిగా వేసుకున్నాను. అలాగే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకున్నాను. తర్వాత మన గుజ్జుని ప్రిపేర్ చేసుకున్నాం కదా, గుజ్జుని కూడా వేసుకుని బాగా కలిపేసుకోండి. ఇలా కలిపేసుకుంటే మన పులిహోర అనేది చాలా టేస్టీగా, చాలా బాగుంటుంది. అచ్చం గుళ్ళో పెట్టే రుచితో అలాగే ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.